హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఓకే, టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పు, బియ్యం పెసరపప్పు కలిపి చిన్నపిల్లలకి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంట్లో 0 to 6 అండ్ 6 to 2.5 years పిల్లలైతే ఎవరైతే ఉన్నారో పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఆ పిల్లలకి ఈవినింగ్ టైంలో చక్కగా ఈ రెండు కలిపేసి దగ్గరగా ఉడికించేసి తినిపిస్తే, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని పెట్టేస్తే చాలా బాగా తింటారండి. పిల్లలకు కూడా చాలా బలమండి ఇది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను చూడండి. నేనైతే చిన్నపిల్లలు కాబట్టి కొలత ఏమి లేదండి. గుప్పిడితో నేను గుప్పిడి బియ్యం గుప్పిడిలో కొంచెం పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు ఈ రెండు కలిపేసి ఫ్రెండ్స్ వాష్ చేసేసుకొని శుభ్రంగా 2 times కడిగేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే కడిగేసానండి. ఇంత వాటర్ తీసుకున్నాను. అత్యవసరం అంటారు కదా ఫ్రెండ్స్, అలా అత్యవసరం తీసేసుకొని దీన్ని అయితే నేను గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. గ్యాస్ అయితే వెలిగించేసానండి. గ్యాస్ పైన అయితే పెట్టేశానండి. దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే ఇది అడుగు మాడిపోతుందండి. సో దీన్ని మన సిమ్లో పెట్టి ఉడికించేసుకొని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఇలాగైతే కొంచెం దగ్గరగా ఉడికిందండి. ఇంకా బాగా దగ్గరగా ఉడగాలి. నేనైతే ఈవినింగ్ టైంలో పెడతానండి మా బాబుకి. మా బాబు అయితే చాలా బాగా తింటాడు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉడకాలి. ఇలా వాటర్ మొత్తం దీనిలోనే ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత మనం చూద్దాము. పిల్లలైతే చాలా బాగా తింటారండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంక ఈ విధంగా దగ్గరగా ఉడికించుకోవాలండి. ఇది మ్యాక్సిమం మీరు డైలీ వచ్చేసి ఒకసారి పెడితే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా చూసి వేసుకోండి, ఎందుకంటే సాల్ట్ కొంచెం వేయంగానే ఉప్పు ఎక్కువైపోతుందండి. సో కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చేసి పెడితే పిల్లలకి బలంతో పాటు పిల్లలు కూడా బాగా తింటారండి. అన్నం ఎక్కువగా తినని పిల్లల కోసం అయితే ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెయ్యి తినే పిల్లలకైతే దీనిలో నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యి వేయడం వల్ల కూడా పిల్లలకి చాలా హెల్త్ పరంగా యూజ్ అవుతుంది. సో నెయ్యి అలవాటు లేని పిల్లలైతే వేసుకొని అవసరం లేదండి.